కరీంనగర్లో జిల్లా కళింగ కోమటి సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో మావిగాన్ కళింగ కోమటి నాయకులపై విరుచుకుపడ్డ బోయిన రమేష్. కులం వేరు, పార్టీలు వేరు. కుల సంఘం అధ్యక్ష కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మావిగాన్ కళింగ కోమటి నాయకులు రాలేదు అంటే వారికి కులం అంటే గౌరవం లేదు అని అన్నారు. మా ప్రమాణ స్వీకారానికి మేము రావడం లేదని వాట్సాప్ మెసేజ్ పెట్టడం సిగ్గుచేటని అన్నారు. పార్టీలు శాశ్వతం కాదని, కులమే శాశ్వతమని పనిచేసే పార్టీ వెనుకే కులం ఉంటే కులంలో ఉండే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పార్టీలతో సంబంధం ఏమిటి? నువ్వు పేదవాడికి చేస్తుందేమిటి? మీరు అది మానేసి ఈవేళ సమావేశానికి బాయ్కట్ చేయడం మీకు ఎంతవరకు సమంజసమో మీ ఆత్మసాక్షిని మీరే పరిశీలించుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కళింగ కోమటి జాతికి నేను అడుగుతున్నాను. మీకు ఒక్క మాట, రేపు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు ఆయన ఎన్నో కార్యక్రమాల్లో దిట్ట. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జిల్లాలో మంచి నాయకులు ఉన్నారు. ఈ జిల్లా నాయకులు అందరూ ఉన్నా సరే మనం ఎందుకు సాధించలేము? మీరు ప్రోగ్రాం ఏర్పాటు చేయండి. ఎంతసేపు వాట్సాప్ లో దెబ్బలాడుకోవడం కాదు, కనుమల్లో ఉండడం కాదు. మీరు సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ పల్లెటూరులంటే సంఘాలు ఉన్నాయో వారికి ఉత్తేజపరిచి మీరు కార్యక్రమం, జిల్లా సంఘం, రాష్ట్ర సంఘం మీరు కార్యక్రమం చేసి సమాసర్పించుకోండి. అప్పుడు కళింగ కోమటి జాతి యావత్తు మీకు శిరస్సు వచ్చి మీకు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ ఉంటారని మీ వేదిక ద్వారా తెలియజేస్తూ, పెద్దలు ఉన్నారు, పెద్దలతో మనం దెబ్బలాడుకో, మనకు ఆ హక్కు ఉంది. మనం పార్టీలో ఉన్నాం, మనకు ఆ హక్కు ఉంది. ఆ హక్కు ఉంది కాబట్టి దెబ్బలాడవలసిన అవసరం మనకు ఉంది. మనం దెబ్బలాడి సాధించుకోవాలి. ఏదైనా పోరాటం చేయండి, ఏది రాదు. ఎందుకంటే మీ గడ్డ మీద నుంచే అది అంకురార్పణ చేసింది. కీర్తి చేసిన సత్తారు గౌతు లచ్చన్న గారు ఈ వేళ పేరు సంపాదించారంటే వెనక సంపాదించారు. ప్రతిదీ పోరాట పడిపోతే సత్తారు గౌతు లచ్చన్న గారు సంపాదించారు. అదే విధంగా మనం ఈ పుట్టి గడ్డ మీద మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం కాబట్టి మీరు కూడా అదే స్ఫూర్తితో, లచ్చన్న గారు, శివాజీ గారు, మిగతా వాళ్ళతో స్ఫూర్తితో మీరు కూడా పోరాటం చేయండి. మీ వెనక మనకి ఇంతకు ముందు ఆడవారు బయటకు వచ్చేవారు కాదు. అలాగే ఇప్పుడు ఏ మీటింగ్కి వెళ్ళినా పిలిచినా మహిళా మండలిని ఏర్పాటు చేసుకున్నాం. వారి సహకారం కూడా తీసుకున్నాం. వారి సహకారంతో మనం కానీ పోరాటం చేస్తే మనం సాధించలేని ఏది లేదనంటూ తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కనైన అవకాశం సోకర సంఘం వారి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి.